హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం వచ్చేసి ఆకురపప్పు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు తీసుకుందాము, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. మళ్ళీ వంకాయలు, మళ్ళీ బ్యాలండి, కంది బ్యాలు తీసుకుందాము. ఆకుకూర అండి, ఆకుకూర వచ్చేసి పలకలాకు, మెంతాకు, కొత్తిమీర తీసుకున్నాను. 3 కడిగేసుకుందామండి. నీట్గా నీళ్ళు నానబెట్టేసుకున్నాను. అలాను ఈ పప్పు చాలా బాగుంటుందండి. రైస్, రొట్టి, చపాతీ, ఇడ్లీ, దోశలకు కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ బ్యాలు వేసుకున్నాం కుక్కర్లోకి. మొత్తం నేను ప్లేట్లో ఏం పెట్టానో అవన్నీ వేసేసుకుందామండి. ఒకటి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి, ఆనియన్ వేసుకుందాము, వంకాయలు వేసుకుందామండి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. మిగతావన్నీ ఉండేవి జీలకర్ర, కరివేపాకు, మొత్తం వెల్లుల్లి రెమ్మలు అన్నీ వేసుకుందామండి దాంట్లోకి. అంతేనండి, ఇలా సింపుల్ పప్పు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పెళ్ళిళ్ళలో చేసే పప్పు అండి ఇది. ఇప్పుడు ఆకుకూర అండి, పలకలాకు, మెంతాకు, కొత్తిమీర కడిగేసి 3 క్లీన్గా వేసుకుందామండి దాంట్లోకి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీకు చూపించే కోసం మెంతాకు చూపించాను అలాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. పొంగుకోకున్నట్ల బేలం మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మనం నీళ్ళండి తగినన్ని పోసుకోవాలి. మీరు పప్పు కొంచెం స్వల్పాగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, కొంచెం గట్టిగా కావాలంటే తక్కువ పోసుకోండి. 3 విజిల్ రానిచ్చేస్తామండి. 3 విజిల్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతాయండి. ఆకుకూర పప్పు కంటే త్వరగా మెత్తగా ఉడికిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుంది. వేడిగా నెయ్యి వేసుకొని కొంచెం చింతొక్కు కానీ ఏమన్నా పక్కన వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయాయి కదండి బ్యాళ్ళు. ఇప్పుడు సాల్ట్ దానికి తగినంత సాల్ట్ వేసుకుందాము. నేను ఎక్కువ వేయలేదు కదండి, అందుకే నీళ్ళు వంపలేదు. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అందుకే నేను ఒకటేసారి డైరెక్ట్గా రామేసుకుంటున్నాను. చూడండి, పప్పులు మెత్తగా రామేసుకోవాలి. రామేసుకొని మీ ఇష్టం అండి. నెయ్యిలో ఉన్న తాలింపు పెట్టుకోవచ్చు, ఆయిల్తోనన్నా తాలింపు పెట్టుకోవచ్చు. నెయ్యితో పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకాను చూడండి, మెత్తగా రామేసుకుందాం కదా. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం పప్పు అంతాను. చూడండి, గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపులోకి వచ్చేసి ఆనియన్, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నానండి. అది బాగా ఫ్రై అయినిద్దాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయినిద్దాము. చూడండి, వచ్చేసింది కదా. పోపు పెట్టేస్తామండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే ఆకుకూర పప్పు రెడీ అండి. ఈ పప్పు ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్